ఇక ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు తేనెతుట్టెను కదిలించనున్నారు. మరోసారి ఢిల్లీ లిక్కర్ కేసు పైన రాజకీయ దుమారమైతే రేగనుంది. ఆప్ అధికారంలో ఉండగా తొక్కిపెట్టిన కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని తొలి కేబినెట్ భేటీలోనే సీఎం రేఖా గుప్తా టీం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న కాగ్ నివేదికలను ప్రవేశపెడతామని కాబోయే స్పీకర్ అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా వెల్లడించారు. ఆ నివేదికలపైన చర్చ చేపడతామని పేర్కొన్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏమాత్రం సమయం వృధా చేయకుండా పకడ్బందీగా ఆప్ పైన దాడికి సిద్ధమవుతోంది. ఇక దీంతో మరోసారి రాజకీయ తెర మీదకి ఢిల్లీ లిక్కర్ కేసు రానుందని, ఢిల్లీతో పాటుగా తెలంగాణకు కూడా ఆ ప్రకంపనలు తాకనున్నట్టుగా చెబుతున్నారు. ఇంకోవైపు అవినీతి పరులను, ప్రజల సొమ్ము దోచుకున్న వారిని విడిచిపెట్టబోమని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ దుష్యంత్ గౌతమ్ వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా కాగ్ నివేదికలను ప్రస్తావిస్తూ దేశాన్ని దోచుకున్న వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ నెల 24, 25, 27 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్న బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా తెలిపారు. తొలి రోజున 70 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని, ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని వివరించారు. 25న కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ నివేదికలు స్పీకర్ కార్యాలయానికి అందాయని చెప్పారు. కాబట్టి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవ్వగానే కాగ్ నివేదికలను ప్రవేశపెట్టి వాటిపైన చర్చ పెట్టడమే తొలి ఎజెండాగా ఉందని వివరించారు. కాగ్ నివేదికలను ఆప్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఈ నివేదికలను పేర్కొంటూ బీజేపీ కేజ్రీవాల్పై విరుచుకుపడింది. కేజ్రీవాల్ మద్యం పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు 2000 కోట్ల నష్టం వాటిల్లిందని, కాగ్ నివేదికల్లో ఇదే ఉందని ఎన్నికలకు ముందే జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. మీడియాలోనూ ఈ స్కీమ్ వల్ల 2026 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కథనాలైతే వచ్చాయి. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం మద్యం పాలసీ లక్ష్యం తప్పిందని, ఈ విధానం అమల్లోకి తెచ్చి ఆప్ మనీ లాండరింగ్ ద్వారా కోట్ల డబ్బులను అందిపుచ్చుకుంది. పాలసీ విధానంలోనూ అవకతవకలు జరిగాయి. ఇక నిపుణుల కమిటీ సిఫారసులను అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నేతృత్వంలోని మంత్రిమండలి గాలికొదిలేసింది. ఇక ఫిర్యాదులున్న, ఆర్థిక స్తోమత లేని బిల్డర్లకు రాజధానిలో మద్యం అమ్ముకోవడానికి లైసెన్సులు జారీ చేస్తుంది. ఈ జారీ ప్రక్రియలో బిల్డర్లను సమగ్రంగా పరిశీలించలేదు. నష్టాల్లో ఉన్న, అనుమానాస్పద రీతిలో లైసెన్సులు రెన్యువల్ చేసుకున్న వారికి లైసెన్సులు జారీ చేశారు. ఈ ఉల్లంఘనలను ఉద్దేశపూర్వకంగానే శిక్షించలేదు. పాలసీలో ముఖ్యమైన నిర్ణయాలను కేబినెట్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండానే అమలు చేశారు. ఈ కొత్త నిబంధనలు రెటిఫికేషన్ కోసం అసెంబ్లీలోనూ పెట్టకుండా మొత్తం అధికారిక ప్రక్రియనే తుంగలో తొక్కారు. ఈ పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు 2026 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా ఆ లీక్ రిపోర్ట్లో ఉన్నట్టు కథనాలు వచ్చాయి.
2021 నవంబర్లో ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని ఆప్ ప్రభుత్వం తెచ్చింది. ఢిల్లీ సీఎస్ నరేష్ కుమార్ ఉల్లంఘనలు గుర్తించి ఎల్జీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఆ తర్వాత మనీ లాండరింగ్ కోణం బయటపడటంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. దర్యాప్తు వేగంగా సాగింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురు కీలక నేతలంతా కూడా అరెస్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా పలువురు బెయిల్ పైన విడుదలయ్యారు.